హాయ్ ఫ్రెండ్స్, మీతో అయితే ఒక చిన్న ముచ్చటండి. అదేమీ లేదండి. మా ఇంటి మీద అయితే ఒక హిందీ వాళ్ళు దిగారండి. వాళ్ళు ఏంటంటే హోలీ ఎక్కువగా జరుపుకుంటారండి. హోలీ పండుగ చాలా ఇష్టంగా జరుపుకుంటారు. ఆ హోలీ సందర్భంగా మాకైతే మాత్రం ఆంటీ గారు స్వీట్ తినండి అని చెప్పేసి వాళ్ళు ఎంతో ప్రేమతో ఇచ్చారండి. ఆ దేవుడు మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. వారికి ఆయురారోగ్యాలు అది ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలు. ఇంకొక ఊరి నుంచి వచ్చి విశాఖపట్నంలో బ్రతుకుతున్నారు. వాళ్ళకి ఎప్పుడు కూడా భగవంతుడు అండగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అయితే ఒకటండి, మనకి వాళ్ళు ఏదో ఇచ్చారు, మనం ఏదో తినేసాము అప్పటికే సంతోషం అనేది కాదండి. ఎప్పటికీ కూడా సంతోషం అనేది మనలో ఉండాలి. ఇది అన్ని పండగలకి కాదండి. వాళ్ళకి హోలీ జరుపుకుంటారు, హిందువులైతే అనేకమైన పండగలు జరుపుకుంటారు, క్రిస్టియన్ అయితే మన దేవుడు యేసు ప్రభును ఒక్కరినే ప్రార్థిస్తారు. అలాగే అండి, దేవుడు ఒక్కరేనండి. కాకపోతే వేరువేరుగా మనుషులందరూ మనం ప్రార్థన చేసుకుంటాం అన్నమాట. ఎవరికి నచ్చిన విధంగా మన దేవుణ్ణి ప్రార్థించుకుంటామండి. ఎప్పుడూ కూడా ఆ దేవుడు గొప్ప, ఈ దేవుడు గొప్ప అని చెప్పేసి మనం అనుకోకూడదండి. అందరి దేవుళ్ళు ఒకటేనండి. మనసుకి ఏ దేవుడు గొప్ప అని అంటే అది దేవుడు ఒక్కరేనండి. వేరు వేరు రూపాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క నచ్చినట్లాగా దేవుని ప్రార్థించుకుంటారండి. మనం వచ్చినప్పుడు కూడా మనం ఏ కులంతోని రాలేదండి, ఏ మతంతోనూ రాలేదండి. మానవ జన్మగా ఈ లోకంలోకి వచ్చాం, మానవ జన్మగానే మరణిస్తాము. ఈ కులాలు, ఈ మతాలు అన్నీ మనం సృష్టించుకుని వెయ్యండి, ఏమి కాదండి. నా వరకండి. ఏమైనా నేను తప్పుగా ఏమైనా అని ఉంటే నన్ను క్షమించండి. ఎందుకంటే నా మనసులో ఉన్నది నేను చెప్తున్నాను. అందరిది ఒకటే కులం అండి, అది మానవత్వం అండి. అంతే, ఇంకేమీ లేదు. మనిషి కులం మానవత్వం. అందరి కులం, అందరూ మంచిగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. అన్ని మతాలు కూడానండి ఆరోగ్యాలుగా సంతోషంగా ఉండాలి. ఈ భారతదేశానికి అందరూ సపోర్ట్గా ఉండాలి. ఈ భారతదేశానికి అందరూ ముద్దు బిడ్డలుగా ఉండాలి. అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్న వీడియోని అప్లోడ్ చేస్తానండి. ఏమైనా నేను తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, మీరు సపోర్ట్ చేయండి, మీరు సపోర్ట్గా ఉండండి. బాయ్ అండి.